Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. ఓం శ్రీగురుభ్యో నమః హరి ఓం ఓం జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం సర్వం శ్రీ జగదాంబికా లలితా పరాభట్టారికి అనుగ్రహకటాక్ష ఫలసిత్యర్థం. జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలోకి శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకొని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి లోటుపాట్లు జరుగుతున్నాయి. ఆర్థికంగా జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారు ఆర్థికంగా స్టెబిలిటీ ఉండేటువంటి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా, ఎటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగేటువంటి అవకాశాలు కలుగుతున్నాయా, కృత అప్పులు తీర్చేటువంటి యోగం ఏమన్నా ఉందా, కొత్త అప్పు చేయకుండా జీవితాన్ని సక్రమంగా సాగిస్తూ లక్ష్మీ కటాక్షం కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ప్రమాదాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి తప్పించుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని, అందులోకి వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మన ఆలోచన విధానాలు ఏమైనా మారతాయా, ఆ ఆలోచన విధానం చెడుకు దారి తీస్తుందా, మంచికి దారి తీస్తుందా, ఈ 12వ తారీఖు జనవరి 12 నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా జీవితంలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కానీ, సంతానం కలిగే అవకాశం కానీ, లేదా అభాషణలు అయ్యి సంతానానికి ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా, పాత బంధాలు ఏదన్నా కొనసాగించేటువంటి అవకాశం ఉందా, ఇటువంటి పూర్తి విషయాన్ని మనం పరిశీలన చేసుకుని శని ప్రభావం జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది, ఆ ప్రభావం నుంచి మనం బయటపడి ఈశ్వర అనుగ్రహంతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయం కావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చెయ్యాలి, ఏ దానము చెయ్యాలి, ఏ రోజు ఏ వస్త్రం ధరించాలి అనేటువంటి విషయాల్ని మనం కూలంకషంగా పరిశీలన చేద్దాం. నేను చెప్పేటువంటి మేషం నుంచి మీనరాశి వరకు కూడా జనవరి 12 నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు వివరించేటువంటి వివరణంతా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకుని అమ్మవారి అనుగ్రహంతో, నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీకు ద్వాదశ రాశుల వారికి శనీశ్వరుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఒక్కసారి ఇప్పుడు పరిశీలన చేద్దాం. మంగళం మహత్. శ్రీగురుభ్యో నమః హరి ఓం. వృషభ రాశి వారికి జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలో శనీశ్వరుడి ప్రభావం ఉండడం వల్ల ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది. ఇంతకుముందు ఎక్కడైతే అధికంగా డబ్బులు ఖర్చు పెట్టారో ఇక్కడ నేను ఎక్కువగా వెచ్చిస్తున్నాను అని చెప్పి ఆ ఖర్చులు తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆర్థికంగా మీకు నిలబడేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఎక్కడ మనకి ఎక్కువ ధనం ఖర్చు అవుతోంది అనేటువంటి ఒక అంచనా ఖచ్చితంగా వేసుకుని ఆ ఎక్స్ట్రా ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని అదుపులో పెట్టుకుని మనం ఈ గిరిలోనే బతకాలి, మనకి ఇంతే వస్తోంది అని అనుకుందాము అని చెప్పి కాస్త సేవింగ్స్ చేసేటువంటి అవకాశం ఈ యొక్క జనవరి 18వ తారీఖు నుంచి నిర్ణయం తీసుకుంటారు. మీకు 5,000 జీతం వచ్చిందనుకోండి, ముందుగా 1,000 రూపాయలు మనం ఫిక్స్డ్ వేసేద్దాము లేదా సేవింగ్స్ పెట్టేద్దాం, 4,000లోనే మనం జీవించాలి అనేటువంటి నిర్ణయం జనవరి 18వ తారీఖు నుంచి వృషభ రాశి వారు తీసుకుంటూ ఉంటారు. అంతే వృషభ రాశి వారికి ఈ 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఆర్థికంగా పర్వాలేదు, రానున్న రోజుల్లోనే అప్పులు తీర్చచ్చులే అని చెప్పి ఎక్కడైతే మీరు అప్పు తెచ్చారో అతని వద్ద మీరు
బతిమలాడుకుని ఒక మాటకు వచ్చి ఒక నిర్ణయాన్ని అతనికి ఏర్పరిచి నేను ఇస్తాను అనేటువంటి మాటతో మీరు ఈ నెలంతా కూడా ఆర్థికంగా పెద్ద ఇబ్బంది లేకుండానే కాలం గడుపుతుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే కనుక వృషభ రాశి వారికి కాలు మోకాలకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ లేదా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మోకాలకి సంబంధించినటువంటి గాయాలు కానీ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. శనీశ్వరుడు వృషభ లగ్నంలో ఉండడం వల్ల అందులోనూ వృషభ రాశి వారికి కాస్త మైండ్ ఒక విధంగా ఆలోచించాలి, నేను ఇలా ఆలోచించేవాడిని, ఎందుకు ఇలా ఆలోచించాను అనేటువంటి ఒక మానసిక సంక్షోభానికి గురవుతుంటారు. అంటే మీరు ఇంతకు ముందు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ ఖచ్చితంగా ఉండేవి, ఇప్పుడు ఆ ఖచ్చితమైన నిర్ణయాల్లో తప్పిదాలు ఏర్పడుతున్నాయి. నీ ఎస్టిమేషన్ ఇలా కాదే, నువ్వు అసలు ఇలా ఆలోచించావు, ఎందుకని నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు, నువ్వులా ఆలోచించు అనేటువంటి విషయం 10 మంది చెప్తే అదేంటి నా ఆలోచన ఇలా మారిపోయిందా అనేటువంటి ఒక సందిగ్ధమైన ప్రశ్నలకి వృషభ రాశి వారు వస్తుంటారు. శనీశ్వరుడు వృషభ లగ్నంలో ఉండడం వల్ల ఎవరికైతే ఈ వృషభ రాశి వారికి వివాహం కావడం లేదో ఈ నెల కూడా నిరుత్సాహమే ఏర్పడుతోంది. సంతానం కోసం చూసే వాళ్ళకు కూడా అంత యోగదాయకంగా అనిపించేటువంటి అవకాశం ఎక్కడా కనబడడం లేదు. వృషభ రాశిలో వారు ఈ 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా గర్భం దాల్చేటువంటి అవకాశం ఉంటే కనుక 1కి 10 సార్లు డాక్టర్ గారి దగ్గర మీ యొక్క సమస్యని, మీ యొక్క ఉన్న సందేహాల్ని ఖచ్చితంగా ఓపెన్గా మాట్లాడుకోండి. ఎందుకంటే వృషభ రాశిలో ఉన్నటువంటి ఆడవారికి శనీశ్వరుడు వృషభ లగ్నంలో ఉండడం వల్ల గర్భసంచి మీద కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి ఆడవారికి. కాబట్టి మీకు ఏ సందేహం ఉన్నా, ఒకవేళ మీరు IVFకి వెళుతున్నా సరే గర్భసంచిలో ఎటువంటి ఇబ్బందులు కానీ గాలి బుడగలు లాంటివి కానీ ఉన్నాయా లేవా 1కి 2 సార్లు, మహా అయితే ఇంకొకసారి డబ్బులు పోతాయేమో కానీ ఆ ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకుని దిగండి. ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి వారు వ్యాపార వస్తువుల దగ్గరికి వచ్చేసరికి ప్రారంభం చేయడం అనేటువంటిది ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుంటే కనుక కలిసి వచ్చేటువంటి అవకాశంగా ఉంది. వ్యాపారస్తులు ప్రస్తుతం వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎవరన్నా సరే వారు మాత్రం మీ శ్రమకి, మీ పెట్టుబడికి ₹1 అయితే చూడడం జరుగుతుంది. కొత్త వ్యాపారాలు ఏమి చెయ్యాలి అనేటువంటిది విషయంలో జనవరి అంతా ఆలోచించుకోండి. ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి మీరు శ్రీకారం చుట్టండి. వృషభ రాశి వారికి వ్యాపారం కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. విద్యార్థులకు మాత్రం గడ్డు కాలంగా ఉందని ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి కూడా 15వ తారీఖు వరకు ప్రతి విషయాన్ని మర్చిపోవడం, చదివింది గుర్తు లేకపోవడం, ఇప్పుడు ఇది రాయకపోతే ఏమవుతుంది, ఎందుకని నేను చదువుకోవాలి, చదువుకున్న వాళ్ళు మాత్రమే గొప్ప వాళ్ళు అయ్యారా అనేటువంటి ఒక కాంట్రవర్సీతో కూడుకున్నటువంటి మాటలను మీరు మీ యొక్క పెద్దవాళ్ళ ముందు చర్చిస్తూ ఉండి నీకేం తెలియదులే అన్నటువంటి ఒక మాటని మీరు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి లభిస్తోంది. ఇక ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారు జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు మధ్యలో కనుక రియల్ ఎస్టేట్లో కనుక పెట్టుబడి కానీ, అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కనుక పెట్టుబడి కానీ అయితే 28వ తారీఖు నుంచి చేసుకోండి. జనవరి 28 నుంచి ఈ వృషభ రాశి వారు జనవరి 28 నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా వృషభ రాశి వారు ప్రతిరోజు మీ దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు మొదట్లో చక్కగా కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. నల్లటి ఒత్తు వేసి దీపారాధన చేయండి. మీ ఇంటి ఎలవేలుపు కానీ లేదా ఓం శ్రీమాత్రే నమః అని స్ఫటికమాలతో, తెల్లటి స్ఫటికమాలతో 108 సార్లు చెప్పి ఆ మాలని మీరు మళ్ళా మెల్లో వేసేసుకుని మీ పనులు మీరు చేసుకోండి. పైగా ఈ వృషభ రాశి వారు మంగళవారము, శుక్రవారము, అదేవిధంగా గురువారము ఈ 3 రోజులు కూడా పసుపు కలర్ కానీ లేదా గోల్డెన్ వస్త్రాలు కానీ ధరించడం చాలా అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి విషయంగా చెప్పవచ్చు.